గోవింద గోవింద. శ్రీ వెంకటేశాయ నమః. భక్తులారా, ఇప్పటివరకు మన తిరుమల దివ్య చరిత్ర సిరీస్లో ఎన్నో అద్భుతమైన విశేషాలను తెలుసుకున్నాం. చీమల పుట్టలో దాగిన శ్రీనివాసుని దివ్య చరిత్ర, శిలాతోరణం మహిమ, ఆకాశగంగ తీర్థం, పాపవినాశనం తీర్థం, శ్రీవారి పాదాలు, తుంబురు తీర్థం, అలాగే కుబేరుని అప్పు వెనుక ఉన్న తిరుమల హుండీ దివ్య పురాణం గురించి తెలుసుకున్నాం. ఈ పవిత్ర యాత్రలో ప్రతి ప్రదేశం మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని అందించింది. ఇప్పుడు మన తిరుమల దివ్య చరిత్ర సిరీస్ చివరి భాగంలోకి వచ్చాము. ఈ రోజు తిరుమల మహిమను మరింత గొప్పగా తెలియజేసే రెండు విశేషాల గురించి తెలుసుకోబోతున్నాం. 7 కొండల దివ్య రహస్యం ఏమిటి? శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతిరోజు జరిగే నిత్యసేవల మహిమ ఏమిటి? పురాణాల ప్రకారం, స్థల పురాణాల ప్రకారం, భక్తుల విశ్వాసాల ప్రకారం ఈ రెండు దివ్య విశేషాలను ఇప్పుడు భక్తి శ్రద్ధలతో తెలుసుకుందాం. గోవింద గోవింద. శ్రీ వెంకటేశాయ నమః. 7 కొండల దివ్య రహస్యం. తిరుమలలో ఎందుకు 7 కొండలు ఉన్నాయి? గోవింద గోవింద. శ్రీ వెంకటేశాయ నమః. భక్తులారా, తిరుమల గురించి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ ఏడుకొండల వాడ వెంకటరమణ అని భక్తితో పిలుస్తారు. కానీ ఈ 7 కొండలు ఎందుకు ఉన్నాయి? వాటి పేర్లు ఏమిటి? వాటి వెనుక ఉన్న పురాణ రహస్యం ఏమిటి? పురాణాల ప్రకారం, స్థల పురాణం ప్రకారం ఈ రోజు ఆ దివ్య చరిత్రను తెలుసుకుందాం. 7 కొండల ఆవిర్భావం. పురాణాల ప్రకారం, ఆదిశేషుడు శ్రీమహావిష్ణువుకు శాశ్వత సేవకుడు. కలియుగంలో శ్రీహరి భూమిపై శ్రీనివాసునిగా అవతరించబోతున్నారని తెలుసుకున్న ఆదిశేషుడు, స్వామివారి నివాసంగా తానే పర్వత రూపాన్ని ధరించాడని చెబుతారు. ఆ విధంగా ఏర్పడిన శేషాచల పర్వత శ్రేణినే నేడు తిరుమల 7 కొండలుగా భక్తులు ఆరాధిస్తారు. 7 కొండల పేర్లు: శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఈ 7వ కొండ అయిన వెంకటాద్రిపైనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉంది. ఆధ్యాత్మిక సందేశం. భక్తుల విశ్వాసం ప్రకారం, ఈ 7 కొండలు మనలోని అహంకారం, కోపం, లోభం వంటి దోషాలను విడిచిపెట్టి, భక్తి మార్గంలో ముందుకు నడవాలని గుర్తుచేస్తాయి. అందుకే తిరుమల యాత్రను ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా భావిస్తారు. 7 కొండలు కేవలం పర్వతాలు కాదు. అవి శ్రీహరి కోసం ఆదిశేషుడు చేసిన శాశ్వత సేవకు ప్రతీకలు. గోవింద గోవింద. శ్రీ వెంకటేశాయ నమః. తిరుమలలో నిత్యసేవల మహిమ. స్వామివారికి ప్రతిరోజూ జరిగే దివ్య సేవలు. గోవింద గోవింద. శ్రీ వెంకటేశాయ నమః. భక్తులారా, ఇప్పటివరకు తిరుమలలోని ఎన్నో దివ్య చరిత్రలను తెలుసుకున్నాం. ఈ రోజు మన సిరీస్ చివరి భాగంలో, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతిరోజూ జరిగే నిత్యసేవల మహిమ గురించి తెలుసుకుందాం. సుప్రభాతం. తెల్లవారుజామున భక్తి గీతాలతో స్వామివారిని మేల్కొలిపే సేవను సుప్రభాత సేవ అంటారు. తోమాల సేవ. సువాసనభరితమైన పూలమాలతో స్వామివారిని అలంకరించే సేవ. అర్చన నైవేద్యం. వేదమంత్రాలతో అర్చన చేసి, భక్తితో నైవేద్యం సమర్పిస్తారు. ఏకాంత సేవ. రోజు చివరిలో స్వామివారికి విశ్రాంతి కల్పించే పవిత్ర సేవ. ఈ సేవల మహిమ. భక్తుల విశ్వాసం ప్రకారం, ఈ నిత్యసేవలు కలియుగంలో కూడా శ్రీహరి సజీవ సాన్నిధ్యాన్ని అనుభవించే అవకాశం కల్పిస్తాయి. లక్షలాది మంది భక్తులు ఈ సేవలను దర్శించడం గొప్ప అదృష్టంగా భావిస్తారు. భక్తులారా, మన తిరుమల దివ్య చరిత్ర సిరీస్ ద్వారా తిరుమలలోని ఎన్నో పవిత్ర స్థలాలు, తీర్థాలు, మహిమలు, పురాణాలను కలిసి తెలుసుకున్నాం.
ఈ దివ్య యాత్రలో మాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. గోవిందా గోవిందా శ్రీ వెంకటేశాయ నమః.